హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మర్ గైడ్. లాస్ట్ వీక్ మనం నేరుగా వెదజల్లే పద్ధతి, డైరెక్ట్ సీడెడ్ రైస్, ఈ పద్ధతిలో సాగు చేసినటువంటి మన పొలం గురించి ఒక వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. నేరుగా వెదజల్లేటువంటి పద్ధతిలో సాగు యాజమాన్యంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తీసుకోవాల్సిన చర్యల గురించి, మొదటి వారంలో చేయాల్సినటువంటి పనుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి కంటిన్యూస్గా సెకండ్ వీక్లో, అంటే లాస్ట్ నిన్న మండే వరకు 2 వీక్స్ కంప్లీట్ అయిపోయింది. నియర్లీ 15 to 16 డేస్ అవుతుంది. 16 డేస్ టు 20 డేస్ ఈ పీరియడ్లో మనం చేయాల్సినటువంటి పనుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూడండి, ఇది 15 డేస్ తర్వాత మన పొలం యొక్క ఎదుగుదల ఏ విధంగా ఉందో చూడండి. దాదాపుగా ఒక 5 to 5 ఇంచెస్ వరకు దీని ఎత్తు అయితే రావటం జరిగింది. 15 డేస్ తర్వాత ఇక్కడ చూడండి, ఇది దారక గడ్డి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ మిర్రులుగా ఉన్న దగ్గర చూడండి, ఇది తుంగ. చూడండి, మిర్రులు అంటే నీళ్లు సరిగ్గా లేని దగ్గర, అంటే మిర్రుల మీద తుంగ కూడా మొలవటం జరిగింది. చూడండి, ఇది లేత దశలో ఉన్నటువంటి తుంగ. కాబట్టి ఈ 20 రోజుల లోపు మనకు రకరకాలైనటువంటి కలుపు మొక్కలు మొలవడం జరిగింది. చూడండి, ఇది వెడల్పాటి ఆకులు కలిగినటువంటి కలుపు మొక్క, బ్రాడ్ లీఫ్ వీడది. వీటన్నిటిని కూడా మనం 20 రోజుల లోపే మనం దీనికి సంబంధించినటువంటి కలుపు మందుల్ని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ముందుగానే నేను చూడండి, ఇక్కడ యూరియానైతే చల్లడానికి ఈరోజు తీసుకొచ్చాను. 2.5 ఎకరాలు కాబట్టి దీనికి 2 కట్టలు, అంటే 45 into 90 kgs తీసుకురావడం జరిగింది. ఈ 90 kgs 2 ఎకరాలకు నేను చల్లుతున్నాను. 20 రోజుల లోపే మనం యూరియాను చల్లుకోవడం వల్ల దాని పెరుగుదల అనేది రాకుండా ఖచ్చితమైనటువంటి పెరుగుదల, పిలకల శాతం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 20 రోజుల లోపే మీరు నేరుగా వెదజల్లేటువంటి పద్ధతిలో యూరియాను చల్లటానికి ప్రిపేర్ అవ్వండి. ఇక ఫైనల్గా నేరుగా వెదజల్లేటువంటి పద్ధతిలో 15 to 20 డేస్ ఈ పీరియడ్లో ఖచ్చితంగా పొలానికి అవసరమైనటువంటి యూరియాని ఖచ్చితంగా చల్లండి. ఈ సమయంలో యూరియాని చల్లటం వల్ల మొక్కల ఎదుగుదలకు, పిలకల శాతం పెరగడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం కలుపు మందు స్ప్రే చేయడానికి ముందు యూరియాని చల్లటం వల్ల కలుపు మొక్కలు కూడా కొంచెం పెరిగి మనం కొట్టేటువంటి కలుపు మందుకి ఎక్స్పోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో యూరియాని చల్లటం అనేది తప్పనిసరిగా పాటించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.